మనమైతే దండపల్లి మండలంలో ఉన్నాము. ఇక్కడి నుంచి కొంచెం ముందుకెళ్తే మనకు సిరి రెస్టారెంట్ అయితే కనిపిస్తుంది. ఆ సిరి రెస్టారెంట్ నుంచి కొంచెం ముందుకెళ్తే మనకు రైట్ సైడ్ ఒక రూట్ వస్తుంది, కెనాల్ రూటు. ఆ కెనాల్ రూట్ నుంచి కొంచెం ముందుకెళ్ళాలి మనం. అలానే ఒక 8 కిలోమీటర్స్ ముందుకెళ్తే మనకు ఇంకొక రూట్ వస్తుంది. చూడండి చుట్టూ ప్రకృతి ఎంత అందంగా ఉందో. ఇదే మనకు కనిపించేది కడం లెఫ్ట్ కెనాల్. ఇక్కడ నుంచే మనకు కడం వాటర్ వస్తాయి. ఇక్కడ నుంచి ఇంకా కొంచెం ముందుకెళ్తే మనకు ఫారెస్ట్ అనేది ఎంట్రీ అవుతుంది. చూడండి చుట్టూ ఎలా వరి నాటేస్తున్నారు. ఇంకా కొంచెం ముందుకెళ్తే మనకు ఫారెస్ట్ గేట్ అయితే ఎంట్రీ అయింది. ఇక్కడ నుంచి ఫారెస్ట్లోకి మనం ఎంట్రీ అవుతున్నాము. ఇంకా కొంచెం ముందుకెళ్తే మనకు పెద్దయ్య దేవునికి రూట్ కూడా వస్తుంది, రైట్ సైడ్ వెళ్ళాలి. ఇంకా కొంచెం ముందుకెళ్తే మనకు ఊట్ల ఫారెస్ట్ ఎంటర్ అవుతుంది. ఇక్కడ పెద్దయ్య దేవునికి వచ్చిన వాళ్ళు అయితే ఇక్కడ వంట వేసుకొని తింటారు. ఇక్కడ వాటర్ స్పెషాలిటీ ఉంటుంది కాబట్టి ఎండాకాలంలో కూడా వాటర్ ఉంటాయి. ఇక్కడ చూడండి వాటర్ కనిపిస్తున్నాయి. ఇక్కడ నుంచి మనకు ముందుకెళ్తే కొంచెం ముందుకెళ్తే మనకు గిరిజనుల గోండుల టెంపుల్ అయితే కనిపిస్తుంది చిన్నగా. ఇంకా కొంచెం ముందుకెళ్తే మనకు ఒకటి టవర్ లాగా కనిపిస్తుంది. ఒకసారి దీని పైకి ఎక్కి చూద్దాం వ్యూ ఎలా ఉంటుందో. మనం పైకి అయితే ఎక్కుతున్నాం, ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం. మనకు చుట్టూ అడవి ఎలా కనిపిస్తుందో చూద్దాం. ఈ అడవి మధ్యలో టవర్ దగ్గర ఎక్కినైతే ఇక్కడ నుంచి అయితే లొకేషన్ అయితే అద్భుతంగా కనిపిస్తుంది. చూడండి మనం టవర్ దిగి ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనకైతే ఈ గుండాల వాటర్ ఫాల్ పోవడానికి అయితే మనకి 7 మలుపులు వస్తాయి. ఈ 7 కొండల తీర మనం 7 మలుపులు దాటాలి. 7 మలుపులు దాటిన తర్వాత ఒక విలేజ్ వస్తుంది మనకు. అక్కడ ఆ విలేజ్ దగ్గర నుంచే ఉంటుంది మనం పోయే వాటర్ ఫాల్స్. చూడండి రోడ్డు మొత్తం రాళ్లతోటి రప్పలతోటి ఉంటుంది. బైక్ మీదనే వెళ్ళచ్చు. ఒక బైక్ ఒక్కరే వెళ్ళాలి, ఇద్దరైతే వెళ్ళకూడదు. 4 వీలర్ 2 వీలర్ అయితే ఇటు పోనే పోదు మొత్తానికి. గుట్ట చూడండి ఎంత అద్భుతంగా ఉందో, మొత్తం పొగ మంచుతో కప్పుకున్నది. చూడండి చుట్టూ మొత్తం కిందికి ఉంది డౌన్, మొత్తం పొగ మంచే చుట్టూ అయితే చూసిన. ఒక 10 మీటర్స్ వరకే మనకు కనిపిస్తుంది. ఇదైతే ఫస్ట్ వ్యూ. మనం గుట్ట పైకి వెళ్ళేటప్పుడు ఫస్ట్ వ్యూ వస్తుంది. ఇక్కడ నుంచి చాలా అద్భుతంగా కనిపిస్తుంది. అని ఇంకా కొంచెం ముందుకెళ్తే మనకు మలుపులతో అయితే ఎంటర్ అవుతుంది. చూడండి మొత్తం బైక్ మొత్తం హల్చల్ చెప్తుంది. మనం ఇలాంటి గుట్టలు మొత్తం 7 దాటాల్సి ఉంటుంది. 7 గుట్టలు దాటిన తర్వాత మనకు ఒక విలేజ్ వస్తుంది గుట్ట పైన. అక్కడైతే కరెంట్ ఉండదు, ఇంటర్నెట్ ఉండదు, ఏముండదు. వాటర్ పాయింట్లు అయితే క్యారీ చేయాలి. మన తినడానికి ఫుడ్ కూడా తీసుకెళ్ళాలి. చాలా జాగ్రత్తగా బైక్ను అయితే తోలాల్సి ఉంటుంది. మంచి ఎక్స్పర్ట్ డ్రైవర్ అయితేనే వెళ్ళాలి. నార్మల్గా డ్రైవింగ్ అయితే అస్సలు చేయకూడదు. మనం ఇలా కొంచెం వెళ్ళిన తర్వాత మనకైతే కొంచెం మట్టి రోడ్ వస్తుంది. 7 మలుపులు దాటిన తర్వాత ఈ మట్టి రోడ్ నుంచి కొంచెం ముందుకెళ్ళాలి. ఈ గుండాల వాటర్ ఫాల్ వచ్చేసి ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలం గుండాల అనే విలేజ్లో ఉంటుంది. మనమైతే ఇది మంచిర్యాల నుంచి వెళ్తున్నాం. మనకి ఇక్కడ నుంచి దగ్గర. మంచిర్యాల నుంచి దండపల్లి వచ్చి దండపల్లి నుంచి మనం వెళ్ళాల్సి ఉంటుంది ఇక్కడ నుంచి. ఇది హైదరాబాద్ నుంచి అయితే 290 కిలోమీటర్లు, కరీంనగర్ నుంచి అయితే 96 కిలోమీటర్లు, మంచిర్యాల నుంచి అయితే 60 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడ కొంచెం ముందరికి వెళ్ళాక మనకు 2 రూట్లు వస్తాయి. మనకు స్ట్రైట్గా వెళ్ళాలి, రైట్ కాకుండా. చూడండి చుట్టూ పొలాలు ఎంత 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 ఆహ్లాదకరంగా ఉన్నాయో. మనం ఇంకా కొంచెం ముందుకెళ్తే మనకు విలేజ్ అయితే ఎంటర్ అవుతుంది. మొత్తం వాటరే ఉన్నాయి. ఆ వాటర్లోంచి అయితే బైక్ స్లోగా మంచిగా వెళ్ళాలి. ఇదే మనకు కనిపించేది గుండాల విలేజ్. ఇక్కడైతే ఆ ఊరికి సంబంధించిన ఒక పెద్ద మనిషి విగ్రహం అయితే ఉంది. ఇక్కడ టికెట్స్ రేట్స్ ఉన్నాయి వాటర్ ఫాల్కి పోవడానికి. కనిపిస్తుంది చూడండి. మనం ఇంకా కొంచెం ముందుకెళ్తే మొత్తం పరుపే కనిపిస్తుంది, బండపరుపు. ఈ బండపరుపు నుంచి వాటర్ మెల్లమెల్ల ఫామ్ అయ్యి మన గుండాల వాటర్ ఫాల్లోకి పోతుంది స్లోగా. చూడండి మీకు మొత్తం చూపిస్తా రండి. ఈ బండల మించాలి వాటర్ మొత్తం కొంచెంగా పెద్ద లెవెల్లో వాటర్ ఫాల్లో అయితే కింద పడుతుంది. చూద్దాం రండి ముందుకెళ్ళి. ఇంకా
స్లోగా వెళ్ళాలి, బండలు అయితే జారుతాయి. మొత్తం పాకురు పట్టి ఉన్నది చూడండి వాటర్. ఇక్కడనే మినీ వాటర్ ఫాల్ లాగా అయితే కనిపిస్తుంది. ఇదైతే కాదు వాటర్ ఫాల్ ఇంకా పెద్దగా ముందటైతే ఉంటుంది చూడండి. అక్కడ నుంచి ఈ బండల నుంచి వాటర్ మొత్తం వచ్చి మనకు వాటర్ ఫాల్లో వస్తుంది. ఇక్కడ కూడా ఒక బోర్డు అవుతుంది ఫారెస్ట్ వాళ్ళది. ఇంకా కొంచెం ముందుకెళ్తే మనకు వాటర్ ఫాల్ ఫస్ట్ వ్యూ అయితే కనిపిస్తుంది చూడండి. వాటర్ మొత్తం 2 బండలు మొత్తం అటు ఇటు వలిగినట్టున్నది. అందులో నుంచి వాటర్ వచ్చి మనకు కొండ లోయలో అయితే పడుతుంది. అక్కడ నుంచి మనకు వాటర్ ఫాల్ అయితే క్లియర్గా కనిపిస్తుంది. మనం కిందికి ఎలా దిగాలో కూడా మీకు చూపిస్తా క్లియర్గా. ఇక్కడికి వచ్చిన తర్వాత రూట్ ఎలా ఉంటుంది అనేది తెలియదు ఎక్కువ మందికి. చూడండి ఇక్కడ నుంచి అయితే వాటర్ మనకి కిందికి పోతుంది. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే మనకు వాటర్ ఫాల్ అయితే వస్తుంది. వెళ్దాం రండి చూద్దాం. మనకి ఇదే వాటర్ ఫాల్ కిందికి పోయే లోయ. మనం అయితే కిందికి దిగుదాం. మనమైతే వాటర్ ఫాల్ ఫస్ట్ వ్యూ కాడికి అయితే పోదాం. ఫస్ట్ వ్యూ కాడ నుంచి ఎలా కనిపిస్తుందో చూద్దాం. చుట్టూ మొత్తం అడవే. ఇదైతే వాటర్ ఫాల్ ఫస్ట్ వ్యూ. ఫస్ట్ వ్యూ పాయింట్ నుంచి మనం ఇట్లా కొంచెం ముందడుకోవాలి. ముందడుకోతే మనకు వాటర్ ఫాల్ గింటికి దిగటానికైతే వే ఉంటుంది. ఆ వే మొత్తం మీకు చూపిస్తే క్లియర్ ఎట్లా దిగాలి. ఇక్కడికి వచ్చినాక చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు మనం వాటర్ ఫాల్కి ఎట్లా దిగాలని. కొంచెం ముందుకు వచ్చినాక మనకు గేట్ గా అనిపిస్తుంది. ఇక్కడ నుంచి స్లోగా మనం దిగాలి కిందికి. అట్లా ఆడద్దాం తవ్వుంది. స్లోగా నడుచుకుంటూ వాళ్ళు మొత్తం బండల మార్గమే ఉంటుంది. బండ నుంచి మెల్ల దిగిన తర్వాత మనకు సెకండ్ వ్యూ పాయింట్ ఉంటుంది. సెకండ్ వ్యూ పాయింట్ దగ్గరకు ఉందండి. జలపాతం కనిపించడానికి సెకండ్ వ్యూ పాయింట్ అది. చూడండి గలగల అనుకుంటా మనకు జలపాతం శబ్దం అయితే వినిపిస్తుంది. సెకండ్ వ్యూ పాయింట్ దగ్గరకు ఆల్మోస్ట్ వచ్చేసాం. మనం కొంచెం జాగ్రత్తగా దిగాలి. బండలు అయితే జారుతాయి. చెప్పులు అయితే అస్సలు వేసుకురావద్దు. కొంచెం మెల్లగా దిగాలి. బండలు జారుతాయి. చెప్పులు అయితే అస్సలు వేసుకోవద్దు. వాటర్ ఫాల్ సెకండ్ వ్యూ పాయింట్ దగ్గరికి వచ్చాం. ఇక్కడ నుంచి అయితే చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఇంకా కొంచెం మనం ఇక్కడ నుంచే మెల్ల స్లోగా మీకు వే చూపిస్తే ఎట్లా దిగాలనేది. మనం అక్కడ నుంచి అడవి మొత్తం తిరిగి రావాల్సిన అవసరం లేదు. మనమైతే ఇక్కడ స్లోగా పెద్ద పెద్ద బండలు ఉంటాయి, జారుతాయి. మెల్లగా దిగాలి, జాగ్రత్తగా దిగాలి. కొంచెం లేట్ అయినా మంచిదే, కానీ లేదంటే ఇక్కడ నుంచి పడితే బొక్క కూడా దొరకదు మనకి. జాగ్రత్తగా దిగాలి. మొత్తం బండలే. ఇదైతే జలపాతానికి దిగి ఏమైతే ఇక్కడ కొంచెం వచ్చిన తర్వాత మొత్తం ఎగ్జామ్ దిగుడు ఉంటుంది. మెల్లగా దిగాలి ఇక్కడ జాగ్రత్తగా. మొత్తం అడ్వెంచరస్ ఉంటుంది ఈ వీడియో అయితే. మొత్తం చూడాలి, లైక్ చేయండి, మీకు నచ్చితే షేర్ చేయండి. మనకు కనిపించేస్తుంది చూడు, మనకి దీన్ని గుండాల వాటర్ ఫాల్స్ అంటారు. మొత్తం దగ్గరికి అయితే చూద్దాండి. వ్యూ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. చూడండి బండ ఎంత హైట్ ఉందో. మన వాటర్ ఫాల్కి అయితే దగ్గరికి వచ్చేస్తాం ఆల్మోస్ట్. ఇంకొక 2 minutes దిగాలి. అయితే జాగ్రత్త కింద దిగాలి. ఇక్కడ ఒక చెట్టు వేరు ఉంది. ఈ చెట్టు వేరు పట్టుకొని అయితే మనం అయితే కిందికి దిగుతున్నాం. లేదంటే జాగ్రత్తది. 2 బండలు అయితే ఇరుకైన బండలు. దీని నుంచి జాగ్రత్తగా వెళ్ళాలి. ఇందులో కొంచెం లావు ఉన్న వాళ్ళు అయితే పట్టేటట్టలేరు. జాగ్రత్తగా రావాలి వాళ్ళైతే. ఇక్కడ కొంచెం ముందరికి వెళ్తే మనకైతే బాగా డేంజర్ ఉంటుంది. మొత్తం తిరుపతి మెట్లు, మొకాల పర్వతం కింద నుంచి ఎట్లుంటుంది అట్లుంది. జాగ్రత్తగా దిగాలి. ఇక్కడ మనకైతే పొరకలు ఉన్నాయి. వాటి సాయంతో అయితే కొంచెం కిందికి దిగుదాం. లేదంటే జాగ్రత్త అక్కడే పడతట్టున్నాం. వావ్, వాట్ అమేజింగ్, జింగ్ అమేజింగ్. జాగ్రత్తగా పోవాలి. జారుతాను మొత్తం జర్ర జారుతాను. వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసాం ఆల్మోస్ట్ విజయవంతంగా. ఫోన్ చేయబెట్టుకున్న బండలు జారుతాయి. గంభీరంగా అనిపిస్తుంది.
మనం ఒకసారి వాటర్ ఫాల్ మొత్తం ఫుల్ వ్యూ చూద్దాం. దీన్నే బాహుబలి వాటర్ ఫాల్ అంటారు. దీన్నే నయగారా ఆఫ్ తెలంగాణ అని కూడా అంటారు. ఇవి వచ్చేసి అయితే 100 మీటర్స్ దూరం నుంచి అయితే వాటర్ అయితే కిందలోకి పడుతుంది. ఇందులోకి అయితే ఎవరు దిగద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియో కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్ లైక్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.